యాక్చువల్ అయితే దసరా నుంచి వైజాగ్ షిఫ్ట్ అవుతారంటూ వార్తలు వచ్చినాయి. కాకపోతే డిసెంబర్ లోపు అయితే షిఫ్ట్ అవుతానంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఒక విధానం అంటూ తీసుకున్నారు 3 రాజధానులని. దానికి సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి, అది వేరే విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి విశాఖపట్నంకు మారడం ద్వారా రాష్ట్రానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ విశాఖకు కానీ కొత్తగా ఒరిగేదే ఉంది. అలాగే ముఖ్యమంత్రి అక్కడి నుంచి పరిపాలన చేస్తే అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిపోతుందా? శివ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి అన్నగారికి, అదేవిధంగా ముక్క శ్రీనివాసులు గారికి, ప్రైమ్ ప్రేక్షకులకి నమస్కారము. శివ గారు, ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఏదైతే మనం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని చెన్నై కానీ, అదేవిధంగా ఆ తర్వాత కర్నూలు, ఆ తర్వాత హైదరాబాదు, ఏ విధంగా మనం ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మనం ఆర్థికంగాను అదేవిధంగా మన అభివృద్ధిని అంతా కూడా ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం చేసి ఆ తోట నుంచి మళ్ళీ విమర్శలతో మనం బయటకు రావడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ చూసాము, అదేవిధంగా చెన్నై చూసాము, కర్నూలు ఆ రోజు మనం పెట్టుకోకుండా చేసిన దానికి నష్టపోవడం, మళ్ళీ ఒక 40 సంవత్సరాల మనం ఏదైతే అభివృద్ధిని నష్టపోవడం జరిగింది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోకపోవడానికి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 ప్రాంతాలు, ఏదైతే విశాఖపట్నం అయినా, విజయవాడ అయినా, అమరావతి అయినా, కర్నూలు అయినా 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఒక పరిపాలన రాజధాని, ఒకటి శాసన రాజధాని గాను, ఒకటి న్యాయ రాజధాని గాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఆలోచన చేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి పెట్టడం జరిగింది. అదే ఆ రోజు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించేది ఏమంటే, ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా ఉంటాను, అక్కడే నేను కాపురం ఉంటాను కదా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారంటే, ఇప్పుడు అమరావతి రాజధాని కాలేదని చెప్పలేదు కదా, అమరావతి తీయేస్తున్నాను, మొత్తం తీసుకొని పోయి నేను విశాఖపట్నం పెడుతున్నాను అని చెప్తే అప్పుడు వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, అమరావతితో పాటు విశాఖపట్నాన్ని కర్నూలును కూడా మనం అభివృద్ధి చేసుకుంటాము, రేపు ఒకే ప్రాంతం ఈ అమరావతి ఒకటే అభివృద్ధి చెందితే ఏదైతే ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు వెనకబడిపోతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా 3 ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. అది ఒక పాయింట్ అయితే, రెండోది అమరావతికి ఈ రోజు 50,000 ఎకరాలకి ఎకరాకి 2 లక్షల లెక్కన 2 కోట్ల లెక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అరేంజ్ చేయాలైనా దాదాపు 1,00,000 కోట్ల పైన అవుతుంది. ఆ 1,00,000 కోట్లు ఒకే చోట పెట్టి అన్ని రాష్ట్రం మొత్తం పన్నులు, రాష్ట్రం మొత్తం అప్పులు చేసి ఒకే చోట పెట్టి అభివృద్ధి చేస్తే ఆ అమరావతి ప్రాంతం ఒక్కటే అభివృద్ధి అయిన తర్వాత అక్కడ ప్రాంతాల్లో రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ విభేదాలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు మా ప్రాంతాన్ని నుంచి పోండి, మా ప్రాంతంలో మీరు దోచుకుంటున్నారు, మా ప్రాంతంలో మీరు ఎందుకుంటారని చెప్పేసి అక్కడ వ్యతిరేకత అనేది అక్కడ రావడానికి కారణం అది రెండవది అవుతుంది. కాబట్టి ఇవన్నీ బాగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు క్లారిటీగా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏదైతే పరిపాలన అనేది విశాఖపట్నం నుంచి కొనసాగించాలని గత 2 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు. కొన్ని న్యాయస్థానాల ద్వారా అమరావతి రైతులైతేమి, లేదా అమరావతి రైతు ముసుగులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి కోర్టుల ద్వారా పోయి ఒక పేపర్ కూడా ఇక్కడి నుంచి కదలనీయకుండా స్టేలు తేవడం జరిగింది. ఆ స్టేలు ఈరోజు ప్రభుత్వం పైన తావడంతో ఈ రోజు కోర్టులో కేసులు జరగడం వల్ల ఈ రోజు ఆలస్యం అవుతుంది. కానీ అక్కడ ఏదైతే అధికారం చేయాలి, పరిపాలన చేయాలనే దానికి సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ, అదే విధంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకొచ్చిన దానికి కానీ అన్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అన్ని ఆ కార్యాలయాన్ని అక్కడ విశాఖపట్నం రెడీ చేస్తున్నారు. అది ఏదైతే దసరాకి స్టార్ట్ అవుతాయి, డిసెంబర్ లోపల అన్ని పూర్తయి డిసెంబర్ టోటల్ గా షిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది. అంతవరకు దసరా నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 24వ తేదీ నుంచి ఒక్కొక్క కార్యాలయం షిఫ్ట్ అవుతుంది. అన్నిటికీ డిసెంబర్ లోపల మొత్తం ఏదైతే పరిపాలన మొత్తం అక్కడి నుంచి పోతుంది. శాసనాలు మాత్రం అమరావతిలో చేస్తారు. న్యాయ వ్యవస్థని కర్నూలుకి హెడ్ క్వార్టర్స్ గా చేయడం జరుగుతుంది. అయితే వేణుగోపాల్ గారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవ్వచ్చు అంటూ మీరు అమరావతి విషయంలో చెప్పారు. పోనీ అది మనం వాస్తవం కింద తీసుకున్నప్పటికీ కూడా ఎందుకంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, అమరావతి మీద అంత ఖర్చు పెట్టకూడదు,
ఇది రాష్ట్ర అభివృద్ధికి చాలా భారం అవుతుంది, రాష్ట్రానికి చాలా భారం అవుతుంది అంటూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పోనీ ఆ నిర్ణయానికే స్టాండ్ అయ్యి ఉండి అమరావతిని అలా రాజధానిగా ఉంచి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సెక్రటేరియట్ నుంచి అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి, పరిపాలన అంతా అక్కడే జరుగుతుంది కాబట్టి, హైకోర్టు అక్కడే ఉంది కాబట్టి, ప్రతిదానికి భవనం అక్కడ ఉంది కాబట్టి అక్కడే ఉంచి మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేయొచ్చు కదా, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయొచ్చు, కర్నూలుని అభివృద్ధి చేయొచ్చు. ముఖ్యమంత్రి అక్కడే ఉండి పరిపాలన చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ విశాఖను కర్నూలు కూడా డెవలప్ చేయడానికి డెసిషన్స్ తీసుకోవచ్చు కదా. ఎందుకు షిఫ్ట్ అవడం వల్ల అడిషనల్ గా వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏమున్నాయి? అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లోనే ఉన్నాం, మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకొని ఫస్ట్ చెన్నైలో ఉన్నాం, మొత్తం తమిళనాడు మనం పోయి అక్కడ పోయి ఏదైతే హైకోర్టు కానీ అదే కానీ పార్లమెంట్ అసెంబ్లీ కానీ అన్ని కానీ అక్కడి నుంచి జరుపుతూ ఉంటే భాషా పరంగా మనకు విమర్శలు వచ్చి ఏదైతే తమిళ్ మాట్లాడతారో వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు తనిగా డివైడ్ అయిపోవాలని చెప్పేసి ఆ రోజు ఆ గ్యాప్ రావడం వల్ల మనం విభజన జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ ఏం జరిగింది, మేము 40 సంవత్సరాలుగా పోరాడుతున్నాము, రాయలసీమ వాళ్ళైతేనేమి ఉత్తరాంధ్ర వాళ్ళైతేనేమి ఇక్కడ మా హైదరాబాద్ లో వచ్చి మా భూములు దోచుకుంటున్నారు, వాళ్ళే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళే బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోయారు, మమ్మల్ని అణగదొక్కుతున్నారు అని చెప్పేసి విమర్శలు వచ్చాయా లేదా? ఎవరు అణగదొక్కారు అక్కడ తెలంగాణ ప్రాంతం వాళ్ళని? ఎవరన్నా క్యాపిటల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ఇల్లు ఉంటే వాళ్ళు పుట్టిన ఇంట్లో వాళ్ళు పుట్టిన ఊర్లో అక్కడ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ అక్కడ పోయి కొనడం వల్ల వేణుగోపాల్ గారు గత ప్రభుత్వాలు మీరు అన్నది గత ప్రభుత్వాలు ఖచ్చితంగా కూడా తప్పు చేస్తాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఖచ్చితంగా తప్పు చేశాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక తప్పు చేశాయి, మొత్తం హైదరాబాద్ మీద పెట్టాయి, అది తప్పు. ఇప్పుడు మీరు ఆ తప్పు చేయనంటున్నారు, డెసిషన్ మేకింగ్ మీరే అధికారంలో ఉన్నారు, డెసిషన్ మేకింగ్ అమరావతిలోనే ఉండి మిగిలిన